ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. జై శ్రీమన్నారాయణ. జూలై నెల 2026 ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది? ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మాసం అంతా కూడా గురువు గారు? ధనుసు రాశి రొట్టె విరిగి నేతిలో పడింది. ఎక్కడైనా విన్నారా? నేతిలో పడిందంటే బాగానే ఉంటుంది, తినొచ్చు కదా. ఇంకా అలానే ఉంటుంది అన్నమాట. ధనుసు రాశి వాళ్ళకి కొంతమేర పర్లేదండి, అదృష్టం బాగానే ఉందనుకోవచ్చు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మార్పు చెందాయి. ఇప్పుడు మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కట రాశికి వచ్చారు, కర్కట రాశిలో ఉన్నటువంటి శుక్రుడు సింహరాశికి వచ్చాడు, సింహరాశిలో ఉన్నటువంటి కేతు కూడా మారుతున్నాడు, ఇటీవల మనకి మారిపోతున్నాడు. రాహు కుంభరాశిలో ఉన్నటువంటి వ్యక్తి మనకి మీన రాశిలో రావడం, మీన రాశిలో ఉన్నటువంటి శని నక్షత్రం మార్పు చెందడం. అలానే గ్రహాలన్నీ కూడా బుధుడు మారాడు. గురువు బుధులు కలయిక ఎట్లా ఉండిద్దంటే కనుక చాకచక్యంగా ఎలా ఉంటుందంటే, ఒక గురువు ఒక పారిశ్రామికవేత్త కానీ ఒక రైతు కానీ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందంటే కనుక గురు అదృష్టం అంటారు అన్నమాట. ఆయన సలహాలు ఇస్తూ ఉంటారు, ఇతను పాటిస్తూ ఉంటారు. ఇక వీరిద్దరికి సంభాషణ ఎలా ఉంటుందంటే, కర్కాట రాశిలో ఉన్నారు మళ్ళీ అందులోనూ. కర్కాట రాశి అంటే బోలా, అంటే అక్కడ ఉండేది ఏది కూడా వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ వైబ్రేషన్స్ ఎక్కువ ఉండడం ద్వారా ఈ కదలికల వల్ల ఆ రాశులన్నింటిలోనూ కొంతమేర మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి అనమాట. దాంట్లో ఒకటి ఈ యొక్క ధనుసు రాశి. ఎట్లా అంటే ఈ గ్రహరీత్యా అన్నీ కూడా ఈ జూలై మాసానికి అనుకూలంగా మారిపోయినాయి. ఈ మారిపోయేటువంటి తరుణంలో ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం ఎలా ఉంటుందంటే, నైట్ ఒక మెసేజ్ వచ్చింది, జాబ్ ఈజ్ అ క్లోజ్ అని, జాబ్ లేదని వస్తుంది. మార్నింగ్ ఒక మెసేజ్ వచ్చింది, సార్ మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చారు, మీకు జాబ్ వచ్చింది అని ప్యాకేజీలో. వీళ్ళని ఎప్పటికి నిద్ర లేవరు, 2 మెసేజ్లు పొద్దున్నే చూసుకుంటారు అన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే అదృష్టం అనేది అలా వెంబడే వచ్చేస్తుంది. ఒకప్పుడు ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా అండి? జాబ్ పోయిందనుకోండి, ఇక జాబ్ కోసం కాళ్ళు వరిగిపోయేలాగా ఒకప్పుడు పాత సినిమాలో చూపిస్తారు, డిగ్రీ ఉంది జాబ్ అని చెప్పేసి అన్ని ఆఫీసులు తిరుగుతూ ఉంటారే, ఆ టైప్లో ఉంటారన్నమాట ఈ ధనుసు రాశి వాళ్ళు. అలా వెళ్ళే వాళ్ళకి లేకుండా వెంటనే జాబ్ వచ్చేయటం, ఇది మంచి గొప్ప అదృష్టం కదా. అలానే మంచి కంపెనీలు అండి చేతికి వచ్చేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి సంపద వచ్చేటువంటి, వనరులు వచ్చేటువంటి అవకాశాలు చేదాకు వస్తాయి, జారిపోతూ ఉంటాయి. అలానే వీరికి ఎన్నో రకాలైనటువంటి శక్తియుక్తులు కలటువంటి వీరికి అవకాశాలు బాగా వస్తాయి. రాజకీయ పార్టీలో వస్తాయి, అలానే సెలబ్రిటీలుగా వస్తాయి, సినీ రంగంలో వస్తాయి, ఇంకేదన్నా వీరేదన్నా మంచి రంగాల్లో వెళ్ళాలన్నా కూడా అవకాశాలు వస్తాయి. అవకాశాలు ఎక్కడి దాకా వస్తాయి అంటే చేదాకు వస్తాయి. చేదాకు వచ్చిన అవకాశాలు అందిపోతూ ఉంటాయి. వీరి ఆలోచన ఎలా ఉండిద్దంటే చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు, ఇది మనకి చేతికి అంతే బాగుండు కదా, ఇది వచ్చింది కదా అని. కానీ దాని దగ్గర అక్కడ వరకే, ఆచరణ వరకే ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే వారిపైన గ్రహాల రీత్యా కూడా కొంత పోట్లాడుకుంటూ ఉంటూ చేదాకా వచ్చిన ఎందుకు పోతాయి అంటే కనుక, ఒకటి వీరి గోచార ప్రకారంగా ఏదైనా సమస్యలు ఉండటం, వీరి గోచార ప్రకారంగా ఏదైనా పుట్టినప్పుడు ఏదైనా పూజలు కానీ హోమాలు కానీ శాంతి హోమాలు కానీ చేయించకపోవటం ఒకటైతే. రెండోది కర్మలు, పెద్దలు చేసినటువంటి వీరు చేసిన పునర్జన్మ సుకృతం అనే కర్మలు వస్తాయి. మూడోది వీరి సంసార సుఖం కూడా ఎలా అంటే, భార్య లవ్ మ్యారేజ్ వీరికి జీవితంలో లేదు, లవ్ అనేది వీరికి సక్సెస్ అవ్వదు. అలానే వీరికి ఏదైనా లవ్ మ్యారేజ్ అయిందనుకో 9 ముక్కులా ఉంటుంది సంసారం. అలానే అరేంజ్ మ్యారేజ్ అయిందనుకోండి, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా సంసారం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇటీవల 2-3 సంవత్సరాలుగా పెళ్ళినటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి వీరికి సంసార ప్రకారంగా సుఖం ఉండదు, ఎప్పుడు కూడా స్ట్రెస్, ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. అలాంటివి కూడా ఈ జూలై మాసంలో మరలా దగ్గర అవ్వడం, మాట్లాడడం, వారు మళ్ళీ దగ్గరికి వచ్చేదానికైతే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ సంవత్సరం అయితే కనుక ఎవరైనా ధనుసు రాశి వారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వద్దు అని చెప్తా. ఎందుకంటే గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ అనుకూలంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు, గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు. ఖచ్చితంగా సంపాదించుకోవాలి, ఖచ్చితంగా నిలబడాలి. ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత పెళ్లిది ఏముంది, 60 సంవత్సరాల పెద్దవారికి కూడా పెళ్లి అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్తే, అందిపుచ్చుకోవడం తప్పితే అవకాశాన్ని విడనాడకూడదు. కాబట్టి ఈ జూలై మాసంలో వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచించుకుని ముందుకు వేస్తూ సంపాదించుకునేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగాల్లో ముందుకు వెళ్తూ ఉండాలి. పెళ్ళైతే మాత్రం అక్కడే స్థితిలంగా ఉండాల్సి వస్తుంది. వీరేంటంటే చిన్న విషయాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచిస్తారు స్ట్రెస్తో. ఈ స్ట్రెస్ అయ్యారంటే ఆటోమేటిక్గా మజిల్స్ పెయిన్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, కూర్చునే బద్ధకం వస్తుంది, కోపం, చిరాకు అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఉండే పని ఏం చేయలేరు.
కొట్లాడుకుంటూనే ఉండాలి ఇక. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పెళ్లి ఒకటి చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే పెళ్లి అయిన వారు ఏం చేయాలి? పెళ్లి అయిన వారు చేసేది ఏం లేదు, రాహుకి కేతువుకి గురువుకి బుధుడికి జపం చేసుకుంటూ కూర్చోవాలి. స్ఫటికమాల అది ఎక్కడ తీసుకోవాలంటే సురేష్ గారి దగ్గర తీసుకుంటే మంచిది. సురేష్ గారి దగ్గర స్ఫటికమాల ఎందుకు తీసుకోవాలయ్యా అంటే సురేష్ గారు ఆల్రెడీ ఆ పటికమాలలో పాజిటివిటీ చేసి మంత్రం చేసి మరీ ఇస్తారు కాబట్టి స్ఫటికమాల సురేష్ గారి దగ్గర తీసుకుంటే పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ మాలతో జపం చేసుకుంటే కూడా ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి పరిస్థితికి స్ట్రెస్ ఫీల్ పోకుండా ఆ స్ట్రెస్ అనేది బయటపడేయకుండా ఉండేదానికి వాళ్ళు ప్రశాంతమైన జీవితం కొనసాగించడానికి బాగుంటుంది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకున్న వారి కనుక మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్, అలానే ఫ్యాషన్ డిజైనర్స్ షాప్స్ కానీ, బట్టల షాప్స్ కానీ, వీరు ఏదైనా ఫ్యాన్సీ షాప్స్, లేడీస్ ఎంపోరియం షాప్స్ లాంటివి కూడా ఏదైనా ఆరంభం చేయొచ్చు, మొదలు పెట్టొచ్చు, ప్రారంభం చేయొచ్చు. ఒంటరిగానే చేసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు వీరికి పనికిరావు. అప్పు తీసుకొచ్చిన పర్లేదు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. ఎవరైనా సరే వీరి మంచితనము, చాకచక్యతనము, మా గొప్పత విశేషం, సహాయం చేసే గుణగణాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందరిని దగ్గర చేసిన తత్వం ఉంటుంది కాబట్టి వీరి పైన ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి ఏదైనా చేయించి అష్టదిబ్బందులను పాలు చేసి వీరు అనుకున్న పనులకు ముందుకు వెళ్లకుండా సాధించడానికి ఆటంకం పడేలా కనిపించేలా చేస్తున్నారు. కాబట్టి ఆరు భార్య అయినా ఉండొచ్చు, భర్త అయినా ఉండొచ్చు, చెప్పలేం. ధనుసు రాశి వారు ప్రతి ఒక్కరు శత్రువులానే ఉంటారు, శత్రువులు అవుతారు కూడా వీరి మంచితనాన్ని. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా మనం ఏదైనా సమస్య ఉందని చెప్పేసి గ్రహాల రీత్యా, గ్రహాల రీత్యా, గోచార రీత్యా, దశల అంతర్దశల రీత్యా మనకు బాలేదేమో అని అనుకుంటాం. కానీ కాదు, ఎవరో మన పైన ఏదైనా చెడు చేపిస్తే మాత్రమే మనకు అలా అవుతుంది. ఈ రోజుల్లో మంచిగా ఉంటూనే ఏం లేదండి, చిన్న చిన్న మంత్రాల ద్వారా కూడా హిప్నాటిజం చేయొచ్చు, అష్టదిబ్బం చేయొచ్చు. ఈ రోజున అన్ని కూడా యూట్యూబ్ ఆన్ చేస్తే కూడా ఎవరైనా చెడిపోవాలని, నాశనం అవ్వాలంటే మాత్రం చాలా వీడియోస్ ఉంటాయి, బాగుపడాలంటే ఉండవు. కానీ అలాంటి ఏదైనా చేసి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి కుళ్ళు, కుతంత్రం, వ్యసనం, రందీతో ఎంతో మంది చేపిస్తుంటారు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ అండి. మాట పడరు, మాట అనిపించుకోరు, మాట అంటే ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు అలాంటి చేయరు కాబట్టి చాలా సెన్సిటివ్ గా ఉంటారు. కాబట్టి వారు ఏదైనా మాటనండి ఇలా నరనరాలు పీక్కుంటూ ఉంటారు. నన్ను ఎందుకన్నారు, నేను ఏం తప్పు చేస్తాను అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వారు మంచిగా ఉండాలి, బాగుండాలి. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటూ ఉండాలి. ఉపశమనం మాత్రమే. ఇంకా వారికి ఏదైనా జరిగింది అంటే మాత్రము ప్రపంచంలో ఉన్నటువంటి గురువులు అందరి దగ్గరికి వెళ్ళొచ్చు. అలానే వీరికి ఈ యొక్క మాసంలో కలిసి వచ్చేది ఏంటంటే కనుక విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కలిసి వచ్చేలా కనిపిస్తుంది. భార్యాభర్తలు దూరం అయితే మాత్రము ఖచ్చితంగా వీరైతే మాత్రము ఏది కూడా నోరు జారి మాట్లాడకూడదు. స్త్రీ నుంచి చాలా ప్రమాదం ఉంది. స్త్రీకి కూడా, స్త్రీ నుంచి పురుషుడికి కూడా ఈ మాసం చాలా ప్రమాదకరంగా ఉంది. గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కలత్ర దోషం, అంటే కలత్ర దోషం ఎక్కడ వస్తాయా అంటే కనుక సింహరాశిలో కేతుతో పాటు శుక్రుడు ఉంటావు. ఈ కేతుతో పాటు శుక్రుడు కలత్ర దోషాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు పెళ్లిళ్ళైనా కూడా ఎక్కువ నిలబడవు. ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లితే 18 మాసాలు వాళ్ళకి ఏదో రకమైన గొడవలు వస్తుంది. కాబట్టి ఈ జూలై మాసంలో పెళ్లిళ్ళు కానీ, జూలై నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా పెళ్లిళ్ళు అనేది చేసుకోకూడదు. ఈ శుక్రుడు ఎప్పుడైతే కన్యారాశి, తులరాశికి ఆరంభం అవుతారో ఆ సమయంలో పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. కానీ సింహరాశిలో కేతుతో పాటు ఉన్నాడు కాబట్టి పెళ్లిళ్ళు అనార్హం. చేసుకుంటే అంత పెద్దగా ఫలించేది ఏ రాశి వారికైనా సరే. మన అబ్బాయి మన అమ్మాయి అనిపించుకోవచ్చు. అలా అనిపించుకున్న పని ఇక ధనుసు రాశి వారికి తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమ తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం ఖచ్చితంగా సెట్ అవుతుంది. వీరికి అయిన వాళ్ళ ద్వారా, తెలిసిన వాళ్ళ ద్వారానే సంబంధాలు వస్తూ ఉంటాయి. మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వస్తాయండి. కాబట్టి చవి చూడవచ్చు. నవంబర్లో, డిసెంబర్ అయితే పెళ్లి చేసుకోవచ్చు. లేదా 2027 సంవత్సరం ఫిబ్రవరి తర్వాత అయితే వీరికి మంచి సానుకూల పడేటువంటి గ్రహాలన్నీ సానుకూలంగా ఉంటాయి కదా, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. వీరికి పుట్టుతంతోనే పితృదోషాలు వస్తూ ఉంటాయి. దానికి ఇప్పుడు సరైనటువంటి సమయం. గ్రహాలన్నీ కూడా కర్కాటక రాశి నుంచి వీలుకొని ఉన్నాయి కాబట్టి గురువులు అలానే బుధుడు రెండు కలిసి ఉంది కాబట్టి పితృదోషాలకి పరిహారం ఇప్పుడు చేసుకున్నట్టయితే కనుక త్వరగా ఉపశమనం దొరికేదానికి తర్పణాలు వదులుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తీరేందుకు ప్రకృతి వైద్యం ఏదైనా చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక జూలై మాసం మొత్తం కూడా వీరి కొత్త రకం వ్యాపారం మొదలు పెట్టేదానికి అనుకూలంగా ఉంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకొని ఆ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మలుచుకునే దానికి అవకాశం ఉండాలి. అలానే వీరు స్ట్రెస్ కావచ్చు, వీరు 10 మందితో ఎక్కువ మాట్లాడలేరు, ఏ పనైనా చేయగలుగుతారు. ఒకటే టైంలో 2 రకాల పనులు చేయగలుగుతారు. మంచి నాలెడ్జ్ పర్సన్, ఎవరికి దగ్గర వీరు మంచి మెప్పు పొందేటువంటి అదృష్టం, అవకాశం, కొత్తగా వనరులు సృష్టించడం వీరు సాధ్యపడుతూ ఉంటుంది. అలాంటి ధనుసు రాశి వారికి వెళ్ళి అవ్వలేదు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత కాశీ వెళ్ళాలి. అది ఒకప్పుడు సిద్ధాంతం. ఈ రోజుల్లో ఫ్లైట్స్, ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి కాశీ అందరూ వెళ్తున్నారు. కాశీ వెళ్ళేది
ప్రయాణం ఇది కాదు. కాశీ అంటే ఖా అంటే ఇంక మనకి పుణ్యాలన్నీ పాపాలన్నీ ఇక్కడ అయిపోయినాయి. సి అంటే ఇక వెళ్ళిపోయింది, చూడు వస్తున్నాను దేవుడా అని చెప్పి చూడు అనమాట. సో ఇది కాశీ అంటే ఏంటంటే పెద్దవారు ముసలివారు బాధ్యతలను తీసుకున్న తర్వాత ఇంక నాకు చాలు పుణ్యకాలం కావాలని చెప్పేసి కాశీ ప్రయాణం చేస్తూ ఉంటారు. 3 మాసాలు పట్టింది కాశీ ప్రయాణం చేయడానికి. ఇక 3 మాసాల తర్వాత 6 మాసాల్లోపు ఇంటికి వచ్చినారు, లేకపోతే వీళ్ళు ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అదే కాశీ ప్రయాణం అంటే. కాదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కాశీ వెళ్తున్నారు. చాలా పుణ్యకాలం. కాశీ వెళ్ళడం అనేది చాలా గొప్ప విశేషం. అది రాసి పెట్టి ఉండాలి, పెట్టి ఉండాలి కాశీ వెళ్ళడం అనేది. అలానే ఈ కాశీ ప్రయాణం ఎలా అయితే అనుకుంటారో దేవుళ్ళు అందరూ అయిపోయిన తర్వాత భూమి మీద కాశీకి వెళ్తూ ఉంటారు. అలానే గురువులు, సద్గురువులు, సాధువులు, సన్యాసులు ఎంతమంది అయితే యక్షులు ఉన్నారో అందరి దగ్గరికి అయిన తర్వాత వారి సమస్య అయిందంటే దండం, సమస్య అవ్వలేదంటే కనుక అప్పుడు సురేష్ దగ్గరికి వస్తే వారికి ఉన్న సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా మన దగ్గర దొరుకుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక క్రిస్టియన్సే కాదు, ముస్లింసే కాదు, హిందువులే కాదు, సైనులే కాదు, సైక్కులే కాదు, పలానా వాళ్ళు మతంతో, కులంతో, అలానే ప్రాంతంతో సంబంధం లేదు. మనిషి అయితే చాలు. నేను జంతువులు చేయను. మనుషులైతే కనుక ఖచ్చితంగా వారికి మంచి చేసేదానికి, నాకున్నటువంటి విద్య ప్రకారంగా చేసేదానికైతే డబ్బులు ఆశించను, జేబు ఆశించను. నేను ఆ పాకెట్ పెట్టుకోకుండా ఎవరైనా సరే సాదాసీదాగా గురువు గారు ఈ సమస్య ఉందంటే నా దగ్గరికి రాలేని సమయం వచ్చినా కూడా ఫోన్ ద్వారా మనం కాంటాక్ట్ లో ఉంటాం. అందుకే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తా ఉన్నాం. ఏదో పేదవాళ్ళం కాబట్టి ఏదో నెంబర్ తీసుకున్నాము. అలానే వారు వాట్సాప్ ద్వారా కాలింగ్ ద్వారా సంప్రదిస్తే కూడా ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉండేసి సరసమైన ధరల్లోని వారికి ఎన్నో రకాల వస్తువులు కూడా మంత్రోచ్చారణ చేసి మరి వారికి చెంతకెచ్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉంది. ఇటీవల పెట్రోల్ రేటు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ రేటు పెరుగుతూ ఉన్నాయి, అన్ని నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. కానీ మన దగ్గర వస్తువులకు మాత్రము అదే విధంగా మనము ట్రావెల్ ఖర్చులు కూడా తీసుకోకుండా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా కావాలంటే సురేష్ దగ్గర వస్తువు తీసుకున్నారంటే అదృష్టం ఉండాలనుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే మనకి ఎన్నో చూస్తున్నాం, ఎంతో మందికి మనము సమర్పిస్తే కూడా ఎంతో మంది ఉపాధి అవకాశాలు పొందిన వాళ్ళు ఉన్నారు, వారి దరిద్ర రేఖలన్నీ కూడా దాటిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చాలా మంది చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టు మనకు ఆ ఒక కృపా కటాక్షాలు మన మీద ఉండడం వల్ల మనం ప్రజలకు మంచి చేయగలుగుతున్నాం. మనమేం దేవుళ్ళు అయితే కాదు, గురువులమే. కాకపోతే ఆ గంగిరెద్దుల్లా వేషాలు వేసుకున్నట్టు గురువులు అయితే కాదు, విద్య వచ్చినటువంటి గురువులను. కాబట్టి స్వయంగా వారికి ఏది కావాలన్నా ప్రజలకు మంచి చేసేదానికైతే ముందుండేదానికైతే మనం ఉన్నాము. దాంతో పాటు దేవుడు అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఇవన్నీ కూడా ఏదైనా మనకి సమస్య వచ్చిందంటే కనుక ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకి జాతక ప్రకారంగా కాదు, మనకున్న సమస్యని ముళ్ళుతోనే తీయాలి. నాకు హిప్నటైజేషన్ చేశారు అనుకుంటే నేను పోయి యజ్ఞయాగ హోమాలు చేస్తే మనకు పుణ్యం వస్తుంది, కానీ మనకి క్రియ పోదు. కాబట్టి ఇది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా సంప్రదిస్తే వారికి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మన దగ్గర, నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళు కూడా చూసుకోవాలి. అలానే వీరు దేవుని అనుగ్రహం కన్నా ముందు వీరికి ఈ మాసం మొత్తం కూడా కలర్ కలిసి వచ్చేటువంటి కలర్ ఏదైనా ఉందంటే కనుక బ్లూ కలర్ బాగా అద్భుతంగా కలిసి వస్తుంది, గ్రీన్ కలర్, అలానే బ్లాక్. ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక దిక్కు తూర్పు, ఉత్తరం 2 దిక్కులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే గురువు మారాడు కాబట్టి ఉత్తరం ఉంటుంది, తూర్పు తీసుకుంటే వీరికి రవి కూడా వీరికి అందుబాటులో ఉన్నారు కాబట్టి తూర్పు దిక్కు 2 కూడా ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా గురువారం, శుక్రవారం ఈ 2 వారాలు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఇవి చూసుకుంటే నెంబర్ 4, 6 ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి. 4 గురువుది, 6 అంటే కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది శుక్రుడు. కాబట్టి వీటితో కాకుండా ఇంకా ఇవి కాకుండా దేవుడు అనుగ్రహం. ఇక దేవుడు అనుగ్రహం ఏంటంటే విష్ణు ఆలయం అంటే ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తేనె, పాలు, కుంకుమ పువ్వు, దాంతో పాటు అటుకులు ఇవి వేసినటువంటి నైవేద్యం స్వామివారి సమర్పిస్తూ ఉంటది. ఇక పట్టిందల్లా బంగారమే. వీరికి ఉన్నటువంటి దారిద్ర్యం ఒకటే కాదండి, ఎవరైతే దూరం అయినారో వాళ్ళు కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా అని చెప్పి లవర్స్ కాదు, లవర్స్ కి వీళ్ళకి కలిసి రాదు. కాబట్టి ఎవరైతే ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఇవి కాదండి, ఏదైతే వనరులు దూరమైనాయో అవి మళ్ళీ వీరి దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక విష్ణు ఆలయంకి వెళ్తే కనుక వీరికి అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది. ఇకపోతే వీరికి గోధుమ రొట్టెలు కానీ లేదా ఆవుకి గోధుమ రొట్టెలు కానీ, తోటకూర, పాలకూర లేదా దోసకాయలు కానీ ఈ మాసంలో కనుక ఆవుకు తినిపించడం ద్వారా వీరికి మంచి జరిగేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ధనుసు రాశి వారు ఈ యొక్క జూలై మాసం. ఓవరాల్ గా జూలై మాసం ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.